Hi everyone. In this lecture we will discuss about some examples or problems on energy consumption. So we already discussed about the energy consumption calculations. So some elementary calculations of energy consumption is over. Now we will take some examples. Example 1. A house has the following loads. So I will teach in this lecture in both English and Telugu languages. So a house has the following loads. ఒక ఇంటికి లోడ్స్ ఎలా ఉన్నాయో క్వశ్చన్లు ఇచ్చాడండి. నెక్స్ట్ ఫస్ట్ బిట్ 8 ల్యాంప్స్ ఈచ్ వన్ 60 వాట్స్ వర్కింగ్ ఫర్ 6 అవర్స్ ఏ డే. సో 8 ల్యాంప్స్ అనేవి 60 ఈచ్ ల్యాంప్ అనేది 60 వాట్స్ కెపాసిటీ కలిగి ఉంది. సో ఈ 60 వాట్స్ ల్యాంప్స్ అనేవి 8 ల్యాంప్స్ కూడా 6 అవర్స్ ఒక రోజుకి ఆన్ అయి ఉన్నాయి. నెక్స్ట్ వన్ 5 ఫ్యాన్స్ వర్కింగ్ each one capacity 80 watts. So 5 fans working 8 hours per day. 5 ఫ్యాన్స్ అనేవి 8 అవర్స్ ఒక రోజుకి వర్క్ అవుతున్నాయి. దానిలో ఈచ్ ఫ్యాన్ కెపాసిటీ రేటింగ్ ఎంత అంటే పవర్ రేటింగ్ 80 వాట్స్. నా థర్డ్ వన్ సిబిట్ 3 ఎలక్ట్రిక్ హీటర్స్ లైక్ ల్యాంప్స్ ఫ్యాన్స్. ద ఎలక్ట్రిక్ హీటర్స్ ఆల్సో వర్కింగ్ 2 hours a day, 2 hours per day. So how many electric heaters? 3 electric heaters. Each one capacity 1000 watts. So 1000 watts is also equal to 1 kilowatts. So 3 electric heaters అనేవి each one 1000 watts కలిగి ఉన్న ఎలక్ట్రిక్ హీటర్స్ అనేవి 2 అవర్స్కి యూజ్ చేస్తాం పెర్ డేకి. లాస్ట్ వన్ ఎలక్ట్రిక్ మోటార్ దట్ కెపాసిటీ ఈస్ 1.5 HP. దిస్ ఈజ్ వర్కింగ్ 4 hours ఏ డే. సో మోటార్ని మనము ఒక రోజుకి 4 గంటలు ఆన్ చేసి ఉంచుతున్నాము. సో ద మోటార్ కెపాసిటీ ఎంత అంటే 1.5 HP. సో ఎవ్రీ టైమ్ వీఆర్ ఇండికేటింగ్ ద మోటార్ కెపాసిటీ మోటార్ రేటింగ్ ఇన్ HP ఓన్లీ. HP మీన్స్ హార్స్ పవర్. సో వీ నీడ్ టు కన్వర్ట్ దిస్ హార్స్ పవర్ ఇన్ టు వాటేజ్ బికాస్ ఆల్ అదర్ లోడ్స్ ఆర్ ఇన్ వాట్స్. ఓకే, నౌ వాట్ ఇస్ ద క్వశ్చన్? క్యాల్కులేట్ ద ఎలక్ట్రిసిటీ బిల్ if the rate per unit. So per unit cost is 1.5 rupees and 15 rupees as a meter rent for the month of September. So every month the rent is 15 rupees. Rate per unit is 1.5 rupees. So now we need to calculate that house electricity bill. We need to calculate the electricity bill ఆఫ్ ఏ హౌస్. సో మనం ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఒక యూనిట్కి ఎంత రేటు కాస్ట్ ఇచ్చేసాడు. సో రెంట్ ఎంత ఉంటుందో కూడా ఇచ్చేసాడు. ఐ మీన్ మీటర్ మనం యూజ్ చేస్తున్నందుకు, ఎనర్జీ మీటర్ యూజ్ చేస్తున్నందుకు రెంట్ కూడా ఉంది. సో ఈ సెప్టెంబర్ నెలలో ఎంత ఎలక్ట్రిసిటీ బిల్లు వచ్చిందనేది మనం ఇప్పుడు చెక్ చేయాలి. సో దిస్ ఈస్ ద గివెన్ డేటా. నౌ వి విల్ చెక్ ద గివెన్ డేటా. సీరియల్ నెంబర్, టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్, వాటేజ్, అవర్స్, టోటల్ లోడ్. Now we will calculate total load of a house. So now first option, lamps. There are 8 lamps, each one carries 60 watts. So per day 6 hours working. So now what is the total load of lamps? Total load of one lamps is called 8 into each one 60 watts into per day 6 hours. So now this is the total load of the lamps. సో 8 ల్యాంప్స్ అనేవి మనకి 6 అవర్స్ వర్క్ అవుతున్నాయి. సో పెర్ డేకి 8 ల్యాంప్స్ కూడా యూజ్ చేస్తున్న వాటేజ్ ఎంత మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో 8 ల్యాంప్స్ ఇంటూ ఈచ్ వన్ 60 వాట్స్ కాబట్టి 60 ఇంటూ 6 అవర్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఇంటూ 6 అవర్స్. సో ఒక రోజుకి ఈ 8 ల్యాంప్స్ అనేవి 2880 వాట్స్ అనేది మనకి పెర్ డేకి లోడ్ క్యారీ చేస్తుంది. లైక్ దట్ ఫ్యాన్స్ ఆల్సో దేర్ ఆర్ 5 ఫ్యాన్స్, ఈచ్ వన్ 80 వాట్స్. సో 8 hours per day. So that fans carries 3200 wattage. From the heaters wattage 1000 watts and we are using 2 hours per day. So now 3 into 1000 into total heaters only using the power 6000 watts. Now we will come to the motor. So there are 1.5 HP. HP means 1 horsepower is equal to 746 watts. So we need to convert this horsepower into wattage because we are calculating all other loads in wattages. So now 1.5 into 746 into 4 hours per day.
సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకి 4476 వాట్స్ వచ్చింది. సో మనకి ఒక ఇంట్లో ఉన్న లోడ్స్ ఏంటంటే ఈ 4 టైప్ లోడ్స్ మనం ఇంట్లో యూజ్ చేస్తాం. సో ఈచ్ లోడ్ని కూడా మనం పెర్ డేకి ఎంత వాట్స్ కాలుతుందో క్యాలిక్యులేట్ చేస్తాం. సో దీని నుంచి ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే కంప్లీట్ హౌస్కి టోటల్ వాట్స్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో సింప్లీ వీ హ్యావ్ టు యాడ్ దీస్ ఆల్ ద లోడ్స్. సో మొత్తం అంతా కూడా మనం యాడ్ చేసేస్తే పెర్ డేకి ఇంటికి వాట్ అవర్స్ 16,556 వాట్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా, ఒక ఇంటికి 16,556 వాట్స్ అనేది లోడ్ వేర్ చేస్తుంది. నౌ కమింగ్ టు ద యూనిట్స్. సో మనకి తెలియని పాయింట్ ఏంటంటే 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ వాట్స్. సో నార్మల్గా మనం 1000 వాట్స్ని 1 యూనిట్ కింద క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా, 1000 వాట్స్ 1 యూనిట్ కింద క్యారీ చేస్తాం. దెన్ మనకి ఇప్పుడు మన ఇంట్లో ఉన్న దానికి ఎంత వాటేజ్ అనేది తెలుసు, 16,556 వాట్స్ అని. దీన్ని యూనిట్స్లో కన్వర్ట్ చేయాలి. సో 1 యూనిట్ ఈక్వల్ టు 1000 వాట్స్ తెలుసు కాబట్టి దీనికి సింపుల్గా 16.556 కిలోవాట్స్ అని సింపుల్గా చెప్పొచ్చు. సో కిలోవాట్స్ 1 కిలోవాట్ ఈజ్ ఈక్వల్ 1 యూనిట్ కాబట్టి 16.5 యూనిట్స్. సో ఈ పెర్ డేకి నాకు 16.5 యూనిట్స్ అనేది క్యారీ చేస్తుంది నా హౌస్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫైనల్గా ఎలక్ట్రిసిటీ బిల్ ఫైనల్గా ఫైండ్ చేయాలి కాబట్టి సో యూనిట్ 16.5 యూనిట్స్ కదా మనకు వచ్చింది. సో ఈచ్ యూనిట్ ఎంత 1.5 రూపీస్. ఈచ్ యూనిట్ 1.5 రూపీస్ కాబట్టి 16.5 ఇంటూ 1.5 రూపీస్ చేస్తే నీకు పెర్ డేకి టోటల్ కాస్ట్ ఎంత అనేది వచ్చేస్తుంది. ఓకేనా, పెర్ డేకి టోటల్ కాస్ట్ ఎంత వచ్చిందంటే పెర్ డేకి 24 రూపీస్ వచ్చింది. పెర్ డేకి 24.75 రూపీస్. రైట్, నౌ సెప్టెంబర్ మంత్ మొత్తానికి వాడు అడుగుతున్నాడు కాబట్టి సెప్టెంబర్ మంత్లో మనకి ఎన్ని డేస్ ఉంటాయి, 30 డేస్ ఉంటాయి. సో 30 డేస్ ఇంటూ ఈచ్ డేకి ఎంత క్యారీ చేస్తుంది, 24.75 రూపీస్ మనకి బర్న్ అవుతుంది కాబట్టి సో 24.75 ఇంటూ 30 చేస్తే మనకి 742.5 రూపీస్ అనేది ఈ హౌస్కి ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చింది. బట్ వీ నీడ్ టు ఇంక్లూడ్ ద రెంట్. మీటర్ రెంట్ అనేది మనం యాడ్ చేయాల్సిందే, ఎందుకంటే క్వశ్చన్ ఇచ్చాడు కాబట్టి. మీటర్ రెంట్ అనేది ఇవ్వకపోతే మీరు యాడ్ చేయకపోయిన ప్రాబ్లం లేదు. రెంట్ ఎంత ఇచ్చాడు, 15 రూపీస్ ఇచ్చాడు కాబట్టి 742.5 ప్లస్ 15 రూపీస్. Then this is the total cost of the electricity bill, 747.50. Okay, this is the example one. So like that we will go to the some examples. One more example. This is example 2. A warehouse connected with ఒక వేరే హౌస్లో ఏదో లోడ్స్ ఇచ్చాడు ఆల్రెడీ. సేమ్ ఇందాకట్లనే అక్కడ హౌస్కి బదులు ఇక్కడ వర్క్షాప్ని రీప్లేస్ చేశాడు. లైక్ దట్ ఈ వర్క్షాప్లో మనకి ఏమున్నాయి, 10 ఫ్యాన్స్ ఉన్నాయి, ఈచ్ 160 వాట్స్, 10 అవర్స్ ఏ డే. 2 హీటర్స్ యూజ్ చేస్తున్నాడు, 1000 వాట్స్, దాన్ని 1 కిలో వాట్స్ అని చెప్తున్నాము. సో 6 అవర్స్ ఏ డే. 1 ఓవెన్. ఓకేనా, ఎలక్ట్రిక్ ఓవెన్స్ ఉంటాయి కదండి, ఎలక్ట్రిక్ ఓవెన్స్, దానికి కెపాసిటీ 1.5 కిలోవాట్స్. కిలోవాట్స్ మనం వాట్స్లోకి మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. 1 కిలో ఈజ్ ఈక్వల్ టు 1000 వాట్స్. సో 12 అవర్స్ ఏ డే. లైక్ బల్బ్స్ కూడా ఇచ్చాడు, ఎలక్ట్రిక్ బల్బ్స్ 15 బల్బ్స్, 60 వాట్స్ బల్బ్స్, 4 అవర్స్ ఏ డే. ఓకేనంటే ఇక్కడ ఏమడుగుతుంది క్వశ్చన్, క్యాలిక్యులేట్ ది ఎలక్ట్రిసిటీ బిల్ ఫర్ ద మంత్ ఆఫ్ 30 డేస్. ఓకేనా, అట్ ద రేట్ 55 పైసా పెర్ యూనిట్. ఇక్కడ యూనిట్ కాస్ట్ 55 పైసా మాత్రమే ఇచ్చాడు, మీటర్ రెంట్ కాస్ట్ ఇవ్వలేదు ఇక్కడ. సో మనం యాడ్ చేయవలసిన అవసరం అయితే లేదు. గివెన్ దట్ వాట్ ఈస్ ద డేటా గివెన్ ఇన్ ద క్వశ్చన్, సీరియల్ నెంబర్, టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్, వాటేజ్, అవర్స్, టోటల్. ఈ విధంగా మీరు టేబుల్ వేసుకుంటే క్యాలిక్యులేషన్స్ అనేది ఈజీగా ఉంటుందండి, అందుకని ఇలా టేబుల్ వేసాను. నౌ ఫ్యాన్స్, ఎన్ని ఫ్యాన్స్, 10 ఫ్యాన్స్, ఈచ్ ఫ్యాన్కి ఎంత 60 వాట్స్. ఎన్ని అవర్స్ యూజ్ చేసాం, 10 అవర్స్ యూజ్ చేసాం. సో 10 into 60 into 10, 6000 వాట్స్ పెర్ డే బై ద ఫ్యాన్స్ ఓన్లీ. సో ఒక ఫ్యాన్స్ నుంచి మాత్రమే 6000 వాట్స్ అనేది మనకి ఎలక్ట్రిసిటీ అనేది యూజ్ చేస్తున్నాం. సో హీటర్స్, 2 హీటర్స్ 1000 వాట్స్ ఈచ్ వన్, 6 అవర్స్ యూజ్ చేస్తున్నాం. సో 12000. లైక్ ఓవెన్, ఇక్కడ 1.5 కిలో వాట్స్ కాబట్టి ఈచ్ కిలో వాట్కి 1000 వాట్స్, 1.5 into 1000, 12. సో ఈ 3 మల్టిప్లై చేస్తే మనకి 18000 వస్తుంది. లైక్ బల్బ్స్, 15 బల్బ్స్, 60 వాట్స్ ఈచ్ వన్, 4 అవర్స్. సో దిస్ ఇస్ ద 3600. సో టోటల్ ఈ వేర్ హౌస్కి వర్క్షాప్ కదా ఇది. సో ఈ వర్క్షాప్ మొత్తానికి నువ్వు ఒక డేకి ఎంత యూజ్ చేస్తున్నాం ఎలక్ట్రిసిటీ అనేది మొత్తం అంతా యాడ్ చేస్తే 39600 వాట్స్ పెర్ డేకి యూజ్ చేస్తున్నాం. ఓకేనా, సో వీ నో దట్ 1000 వాట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. సో
39,600 మీన్స్ 39.6 యూనిట్స్. ఎందుకంటే 1000 అన్న కాబట్టి అక్కడ ఎన్ని థౌజండ్స్ ఉన్నాయో చూసుకొని దాని నుంచి యూనిట్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక యూనిట్కి ఎంత కాస్ట్ ఇచ్చాడు మనకి? 55 పైసా ఇచ్చాడు. 55 పైసలు రూపీస్లోకి మార్చాలంటే 0.55 రూపీస్ పర్ యూనిట్. సో దీనికి 39.6 ఇంటూ 0.55 చేస్తే మనకి పెర్ డేకి ఈ వర్క్షాప్లో ఎంత బిల్ అనేది పడుతుందో మనం చెప్పొచ్చు ఈజీగా. 21.78 రూపీస్ అనేది మనకి ఇక్కడ బిల్ పెర్ డేకి యూజ్ చేస్తున్నాము. మనీ రూపంలో చెప్పాలంటే 21 రూపీస్ పడుతుంది. సో మనకి ఎన్ని డేస్ ఇచ్చాడు? 30 డేస్ ఇచ్చాడు. సో కాస్ట్ ఫర్ 30 డేస్ ఈజ్ 30 ఇంటూ 21.76. సో ఫైనల్లీ 653.4 రూపీస్ electricity bill is using for workshop. Like that, example 3. This is also similar to the example 1. ఒక హౌస్ ఉంది, దానిలో ల్యాంప్స్, ఓవెన్, ఫ్యాన్స్, హీటర్స్, రిఫ్రిజిరేటర్స్ ఇలా 5 టైప్స్ లోడ్స్ ఉన్నాయి. ఈ 5 టైప్స్ లోడ్స్కి పవర్ రేటింగ్స్ కూడా ఆల్రెడీ ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాడు. ఎన్ని అవర్స్ యూజ్ చేస్తాం పెర్ డే కూడా క్లియర్గా ఇచ్చాడు. ఓకేనండి. దీని నుంచి క్యాలిక్యులేట్ ద మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్ రేట్ ఛార్జ్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ రేటు పెర్ యూనిట్కి 1.20 రూపీస్ ఇచ్చాడు. రెంట్ ఇచ్చాడు చూడండి, ఇక్కడ మీటర్ రెంట్ అనేది 20 రూపీస్ ఇచ్చాడు. సో ఫైనల్గా మనం మీటర్ రెంట్ని యాడ్ చేయాలి, మర్చిపోవద్దు దీన్ని. దిస్ ఈజ్ ద మంత్ ఆఫ్ జూన్. జూన్కి ఎన్ని డేస్ ఉన్నాయి చూసుకోండి, దాని నుంచి మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది సిమిలర్ టు ఫస్ట్ వన్ కాబట్టి నేను మీకు ఒకసారి సొల్యూషన్ మాత్రం చూపిస్తాను, దీన్ని మీరు అర్థం చేసుకోవచ్చు హ్యాపీగా. చూడండి, రఫ్గా ఓవర్వ్యూ చెప్తాను. టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఆ లోడ్స్ పెట్టేస్తాం. వాటేజ్ ఈచ్ లోడ్కి ఎంత అనేది వాట్స్లో చూపించాలి. ఏ యూనిట్స్లో ఉన్నప్పటికి కూడా వాటేజ్లోకి మాత్రం మార్చుకోవాలి. ఇవన్నీ కూడా కిలోస్లోకి ఉన్నా లేదంటే హార్స్ పవర్స్లోకి ఉన్నా సరే. టైం ఇప్పుడు కూడా హవర్స్లోకి ఉంచుకోవాలి. అప్పుడు మాత్రం మీరు మల్టిప్లై చేసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా వాల్యూ అనేది రాంగ్ లేకుండా వస్తుంది. సో టోటల్ హౌస్ యూజెస్ పర్ డే 18,130. కన్వర్ట్ ఇట్ ఇంటూ యూనిట్స్ 18.13 యూనిట్స్. నౌ మల్టిప్లై విత్ ద రూపీస్ per unit, 1.2 rupees per unit. So finally per day 21.756 rupees per month. June having 30 days. So finally the total month cost is 652.68 rupees. But we need to add the rent. Meter rent is 20 rupees. So 652 plus 20 is equal to 672.68 rupees per month. This is the final answer. సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే మీ హౌస్లో మీ దగ్గర ఉన్న లోడ్స్ని పెర్ డేకి ఎన్ని యూజ్ చేస్తున్నారో మీరు రఫ్గా అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్స్ అని మీరు చేయొచ్చు ఈజీగా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.